నమస్తే. కేంద్ర బడ్జెట్, తెలంగాణలో ఉప ఎన్నికలు అన్న అంశం ఒకటి ప్రధాన అంశం రాబోతున్నాయా ఈ బై ఎలక్షన్స్ అన్నది ఒక చర్చ. అండ్ స్మితా సబర్వాల్ ఆమె మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడింది కొంత సైలెంట్ అవుతుంది వాతావరణం అనుకున్నప్పుడే మళ్ళీ ఆమె మీద మాట్లాడిన వాళ్ళకి ఒక్కొక్కరికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఈ ఇష్యూ ఫ్లేరప్ అవుతున్నది, మరింత వివాదాస్పదం అవుతున్నది. గవర్నమెంట్ కూడా ఇంతవరకు దీని మీద రెస్పాండ్ కాలే. ఈ అంశాల మీద మనం డిస్కస్ చేద్దాం. నా ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే దయాకర్ గారు. నమస్తే. సో బడ్జెట్ ఎట్లున్నది? తెలంగాణ పేరైతే ఎక్కడా వినబడలేదు. సరే, ఓవరాల్ బడ్జెట్లో మహిళలు, చిన్నారులు, యువత, ఇట్లా వృద్ధులు, రకరకాల సెక్షన్స్ అనుకున్నప్పుడు అందులో తెలంగాణ పార్ట్ అయి ఉండొచ్చేమో. కానీ పర్టికులర్గా విభజన చట్టము అన్న అంశం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయల అమరావతి బడ్జెట్ ఒకటి కనిపిస్తున్నది. దాంతోపాటు పోలవరం వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు, నిర్మలా సీతారామన్. అండ్ బీహార్కి కూడా కొంత మంచిగానే చేసినట్టున్నారు, ఎందుకంటే వాళ్ళిద్దరు అవసరం కూడా ఎన్డీఏకి అవసరం ఉన్నది. అండ్ తెలంగాణ విషయానికి వచ్చేసరికి పెద్దగా ఏమీ కనబడట్లేదు. అంటే తెలంగాణ బీజేపీకి అవసరం లేదు కాబట్టి కనబడదు. ఆంధ్రప్రదేశ్ అవసరం, బీహార్ అవసరం కాబట్టి కనబడుతుంది. ఇది కూడా సంతుష్టీకరణ చేయడానికి చేసిన బడ్జెట్ లెక్క కనపడుతుంది. కానీ మనకేం పెద్దగా ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యట్ల లేదో బీజేపీ బడ్జెట్ అట్లా రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు 15,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయింపులే. మనోడు పవన్ కళ్యాణ్ అండ్ రామ్మోహన్ నాయుడు బాగా సంతోషపడతా ఉంటే చూసి ఆనందం అనిపించింది. అట్లీస్ట్ ఆంధ్ర ప్రజల కళ్ళల్లో ఆ వెలుగన్న వచ్చింది ఇప్పుడు. సో వాళ్ళకి రాజకీయ అవసరం కాబట్టి చేసిండ్రు అనుకుందాం. కంపల్షన్లే చేస్తారు, చేయాల్సిందే. స్పెషల్ స్టేటస్ అనేది అయితే అటకెక్కింది కదా, లేదు కదా. సో సహకారం బీహార్కి ఇవ్వమని కూడా వాళ్ళు క్లియర్గా చెప్పేసినట్టు. బీహార్ వాళ్ళు కూడా మాకు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మాకు ఇవ్వమన్నారు, వాళ్ళది కూడా సబటైజ్ చేసారు. వాళ్ళకి కూడా సేమ్ 30,000 కోట్ల లోపు ఆర్థిక తాయిలాలు అయితే ప్రకటించిండ్రు. చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఎంతవరకు వచ్చినా దాంట్లో ఎంత వచ్చినా ఆంధ్రాకు మంచిదే. ఆంధ్రాకు వస్తే మనకు కూడా ఒక హ్యాపీ ఏంటంటే అట్లీస్ట్ మనం విడిపోవడం వల్ల నష్టపోయినామనే ఫీలింగ్ నుంచి అన్న పక్కకు వస్తారు. ఈ 10 సంవత్సరాల తర్వాత చంద్రబాబు గారు 5 years ఉన్నాడు, ఏం చేయలే. ఎవరు మోడీ. జగన్ 5 years ఉన్నా కూడా ఏం చేయలే. ఇప్పుడు ఎందుకు చేసిండంటే ఒక కార్టూన్ చూసినావు కదా, మోడీ చెయ్యి కింద కట్టెలుగా ఇటువైపు చంద్రబాబు, అటువైపు నితీష్ ఉండడం వల్ల ఆ 2 రాష్ట్రాలకు 2020 మ్యాచ్ ఆడటానికి పెట్టిందని అనుకున్నాం. బట్ తెలంగాణకు రాకపోవడానికి కారణం ఏంటంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల కావచ్చు. మనం 2-3 ఉన్నాయి. ఇప్పుడు RRR ఉన్నది, ఇప్పుడు కాళేశ్వరం లాంటి పాలమూరు రంగారెడ్డి అడిగినట్టున్నారు, అది రిడ్రెస్ చేసుకోవాలి. కాళేశ్వరం కూడా అది మధ్య కేటీఆర్ పెడుతుండే కదా, నిండు కుండలా పోతుంటే కనబడతలేవని వచ్చిన నీళ్ళు పంపిస్తున్నారా అంటే వచ్చిన నీళ్ళు వచ్చినట్టు పోగొడతానికి మళ్ళీ మధ్యలో బ్రిడ్జ్ ఒకటి ఎందుకే. నేను అందుకని అప్పుడు చెప్పేది 3 పిట్టకూడదని. అడ్డుకట్టేయడానికి పోయే నీటిని ప్రవాహాన్ని ఆపుతుంది కాళేశ్వరం. కానీ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చినా మనం వికారాబాద్ వరకు తీసుకుపోవచ్చు. అదొక ఆలోచన ఉంది, ఇస్తారని అయితే పెద్దలే. RRR కూడా అది స్పెషల్ ఎకనామిక్ జోన్ అవుతుంది. సో దానికని ఏఐసిటీ సెంట్రల్ స్టేట్ది ఒకటి ఉన్నది, మూసీ రివర్ ఫ్రంట్ది ఒకటి ఉన్నది. ఇట్లాంటివి ఏమైనా మరి ఎలక్షన్లో ఇస్తారేమో చూడాలి. ఏమున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రాంతాల్లో అంత స్పెషల్ ఫండ్స్ అలొకేషన్ ఉంటుందని తెలియదు. కానీ ఒకటి ఈ మధ్య రియల్ ఎస్టేట్లో కూడా ఎవరైతే మామూలు మధ్యతరగతి వాళ్ళు కూడా ఒక ఫ్లాట్ కొనుక్కొని దాన్ని అమ్ముకున్న దానికి కూడా ఇప్పుడు ట్యాక్స్ వేసే పరిస్థితి వచ్చింది. ఓకే, అప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు ట్యాక్స్ కట్టాలి, మళ్ళీ ఇప్పుడు కట్టాలి. సో ఏదున్నా నాకు తెలిసి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పెట్టిన బడ్జెట్ యువతకు పెద్ద పీట వేస్తారనే ఉద్దేశంతో 78.6 లక్షలు ఉద్యోగాలు 2030 వరకు ఇవ్వాలని ఎకనామిక్ సర్వే చెప్పింది. చూడాలి అంత చేస్తారంటే. అంటే కనీసం అంటే ఈ 6 సంవత్సరాల్లో 10 లక్షల పైచిలకు ఒక సంవత్సరానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొన్ని ఏమంటాము తాయిలాలు మాత్రం మంచిగానే కనపడుతున్నాయి, చూడడానికి మాత్రం కాదనడానికి లేదు. ఇప్పుడు అగ్రికల్చర్కు ఎక్కువ మనం ప్రయారిటీ ఇవ్వాలని చెప్పిండ్రు. ఇంకా ముందు పోతే ఇండ్లది గృహ నిర్మాణం కూడా పెద్ద ఎత్తున చేయాలని పెద్ద ఎత్తున పెట్టుకున్నారు వాళ్ళు. అయితే చూడాలి మరి 2020కే ఇల్లు లేని ఇండియా ఉండాలనుకున్నారు. కానీ ఇప్పటివరకు మన కాడన అయితే చూసినావు కదా, మనకు ఒక్కటే చెప్తుంది, మన దగ్గర 20 లక్షల జనాభాకి ఇల్లే లేవు. సో ఏదున్నా చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు సస్టైన్ కావడానికి మాత్రం వాళ్ళకి మంచి బడ్జెటే.
ప్రజలకు మాత్రం ప్రజల పొదుపు మీద టార్గెట్ చేసింది. బేసిక్గా నేను మీడియాలో చేసిన కదా శాటిలైట్ ఛానల్స్లో ఒక హడావుడి ఉంటుండే బేసిక్గా బడ్జెట్ అనగానే అబ్బా బడ్జెట్ వస్తుందట ఎట్లా ఏంటి అని. కానీ రాను లైట్ అయిపోయింది అది. అసలు పెద్దగా పట్టించుకోవట్లేదు. పట్టించుకునేది ఎందుకంటే వాళ్ళు పెట్టిన లెక్కలకి ఖర్చు పెట్టిన దానికి ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అది జనానికి అర్థం కాని భాషలు ఉంటుంది అది. ఇప్పుడు ఇంకా అర్థం కాకుండా చేసింది. కానీ మొత్తంగా ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇందులో ఒక 2-3 చూస్తారు. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, ఎంప్లాయీస్ ఒకటి చూస్తారు, ఈ ఈఎంఐస్ లోన్స్ ఏమన్నా ఈఎంఐ అటు ఇటు అయితే అన్నది ఒకటి చూస్తారు, గోల్డ్ ఒకటి చూస్తారు, డీజిల్ పెట్రోల్ చూసేది ఇంతకు ముందు. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ కూడా తగ్గింది ఏం లేదు. ఇన్ఫ్లేషన్ అనేది ఒక పదం ఉంటుంది, ద్రవ్యోల్బణం. అది ఎడతెరిపి లేకుండా ధరలు పెరగడాన్ని మనం ద్రవ్యోల్బణం అంటారు. అవి పెరగడమే తప్పితే తగ్గేది లేదు కాబట్టి పట్టించుకోరు. కానీ వాళ్ళు సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే సేవింగ్స్ మీద. ఇప్పుడు బ్లాక్ అనేది లేదు ప్రజలు. ఇప్పుడు ఇంతకుముందు మనం కొంత బంగారాన్ని కొంత ఇంకేదో రూపంలో దాచుకునే పరిస్థితి. ఇప్పుడు ప్రతి ఒక్కటి లెక్క చెప్పాల్సిందే, ప్రతిదీ డిజిటలైజేషనే. నీ చేతిలో నగదు అనేది బ్లాకే అయిపోయింది. ఏమైనా ఈ సెల్ ఫోన్లలో ఉండేది అది ఏదో చేస్తారు కదా, ఇట్లా QR కోడ్ అని, స్కానర్లు అని వాటితో వచ్చేది. సో ఎవ్రీ అమౌంట్ అక్కడ పే చేయాల్సిందే మనం, ఎంతో కొంత పర్సంటేజ్ 0.5 నుంచి 1% ఏదో ఒకటి చేయాల్సిందే. సో 32 లక్షల కోట్ల బడ్జెట్. ఇప్పుడైనా పేదోనికి కడుపు నిండా తిండి పెడితే చూద్దాం. సో మీరు మొన్నటి వరకు మాట్లాడారు కేంద్ర బడ్జెట్ తర్వాత స్టేట్ బడ్జెట్ ఉంటుంది, దాన్ని చూసిన తర్వాత కంపేర్ చేస్తూ కొన్ని డెసిషన్స్ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. సో కేంద్ర బడ్జెట్ చూసిన తర్వాత స్టేట్ బడ్జెట్ని ఎట్లా ప్రజలు ఎక్స్పెక్ట్ మన మీద మనం ఆధారపడాల్సిందే పెద్దగా. నాకైతే ఇప్పుడు ఇది మూసీ రివర్ ఫ్రంట్ కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డికి కానీ, ఇంకా మనం అనుకుంటే RRRకి సంబంధించి అది సెంట్రల్ స్టేట్ ప్రాజెక్టే. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కూడా సెంట్రల్ స్టేట్ ప్రాజెక్టే. అలొకేషన్స్ ఎంత ఉంటాయో చూడాలి, అది ఇద్దరు కలిసి. ఆల్రెడీ ఇప్పుడు ఒక వన్ సైడ్ నార్త్ ఆర్ సౌత్ ఒకటి జాతీయ హోదా కల్పించినట్టున్నారు, ఇంకోటి అడిగినట్టు కదా. అవును, ఇప్పుడు అది దానికి ఇచ్చినా కూడా ఎకనామిక్ కోఆపరేషన్ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. సో మెట్రో ఎక్స్టెన్షన్ ఒకటి, తర్వాత రూరల్ ఏరియాకి ఇండ్లు మనం ఇప్పుడు మనం కట్టించే అట్లలో ఇప్పుడు 1,00,000 డిక్లేర్ చేసినాం కదా, 1,00,000కు వాళ్ళ పార్ట్ వస్తుంది. మనం 5 లక్షలు ఇస్తున్నాం ఒక ఇంటికి. సో వాళ్ళు 1,80,000 రూపాయల గ్రాంట్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ది. ఇంకా ఇంటర్నల్ రోడ్స్కి సంబంధించి మనం కూడా పబ్లిక్ హెల్త్, పబ్లిక్ ఎడ్యుకేషన్ మీద సీరియస్గా పోవాలనుకుంటున్నాం. వాళ్ళు దానికి కొంత ప్రోయాక్టివ్గా ఉంది ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం. దాని నుంచి ఏమైనా జడ్పీలకు ఇట్లా నిధులు వస్తాయా, ఏ రకంగా వస్తాయో చూడాలి. బట్ ఇప్పుడు క్రమేపీ ప్రభుత్వ రంగాన్ని కొంచెం ఎంపవర్ చేయడానికి ముఖ్యమంత్రి, ప్రభుత్వ రంగం అంటే విద్యా వైద్యంలో మరింత బలోపేతం చేస్తే చాలా అంశాల్లో మనకు రిలీఫ్ ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నారు. బేసిక్గా కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ అంతా కూడా ఒక విమర్శను చాలా బలంగా మీ మీద చేస్తున్నారు. రేవంత్ మోదీ చెప్పినట్టు చేస్తున్నాను, చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నాను అని. కానీ ఇక్కడ బడ్జెట్ అలొకేషన్ చూస్తే పెద్దగా ఏం కనిపించట్లేదు. మరి బీజేపీ పాలిత ప్రాంతాలకు కూడా ఆయన చేసింది ఏం లేదు. బీజేపీ బలం కావడానికి, బీజేపీ ప్రభుత్వం పడిపోవడానికి ఉండే 2 స్టేట్లకు చేసిండు అంతే. మిగతా అన్ని యూజువల్గా ఇప్పుడు యూపీకి ఏం చేసిండు, లేకపోతే బీజేపీ పాలిత ప్రాంతం మధ్యప్రదేశ్కి ఏం చేసిండు, లేకపోతే ఛత్తీస్గఢ్కి ఏమైనా ధూమ్ధామ్ ఏమైనా ఇచ్చిందా, ఏముండదు. నేను ఇంతకుముందు అంటే కదా బడ్జెట్ అంటే అదొక ప్లెయిన్ టెక్స్ట్, అది నడుస్తూనే ఉంటుంది, మనకేం సంబంధం, ఏదో వచ్చింది పోయింది అన్నట్టు, ఏదో బదిలీలకు వార్తలు వస్తాయి చూసినా టీవీ వెళ్ళినప్పుడు, అది మన భాష కాదన్నట్టే ప్రజలకు ఉన్నది. కాబట్టి ఏదున్నా కొంత రెగ్యులర్ ఏమంటారు గ్రాంట్ ఇన్ ఎయిడ్స్, కోఆపరేషన్, ఇదంతా కామన్ థింగ్. నీతి ఆయోగ్తో వచ్చేది బడ్జెట్, మనం వాళ్ళకి ఇచ్చే రేటు, వాళ్ళు మనకి ఇచ్చే రేటు ఉంటుంది. బట్ ఈసారి ఫినాన్సెస్కు మనకు FRBM అనేది కాకుండా వీటిని, ఈ అప్పులు తీర్చడంతో పాటు రాష్ట్రం సజావుగా నడవడానికి కేంద్రం కొంత సహకారం అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏదో అని విమర్శలు చేసినా కూడా ఏం చేస్తారు, మళ్ళా మేమేమి ఇవ్వలేదంటారో మేము ఎందుకు ఇవ్వాలంటారు. ఇప్పుడు కొంతమంది రేవంత్ రెడ్డి గారు మీరు గట్టిగా అడగాలని అంటారు, కొంతమంది మరి కిషన్ రెడ్డి గారు గట్టిగా అడగాలని. కేంద్ర మంత్రి మనోడు బండి సంజయ్ కూడా హోమ్ మినిస్ట్రీ సహాయ మంత్రి ఉన్నాడు. 8 మంది వాళ్ళు గెలిస్తే 8 మంది మేము గెలిచినాం. సో వాళ్ళు కూడా అంత కష్టపడాలి, మన స్టేట్కి వచ్చే ఫండ్స్ని తీసుకురావడంలో వాళ్ళ పాత్ర కూడా ఉండాలనేది కోరుకుంటున్నాం. మరి చూడాలి ఏముంటుందో. మిగతా వాళ్ళు తెచ్చుకున్నారు కదా ఇప్పుడు, చిన్న చిన్నవి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, పెద్దగా హోదాలు ఇచ్చింది కూడా ఏం లేదు. మనకి విమానయాన శాఖ సహాయ మంత్రికి ఇచ్చిండ్రు, మన ఎవరు రామ్మోహన్ నాయుడు, ఇంకో మిత్రుడు ఎవరు ఆయనకి ఏదో ఇచ్చిండ్రు.
సో ఇంకా మన క్యాబినెట్ 10 ఉన్నది, marks ఎవరో ఉన్నారు. మనకు ఇంకా క్యాబినెట్ ఉంది ఇక్కడ కిషన్ రెడ్డికి. చూడాలి, పోయినసారి 9 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చింది అన్నట్టుగా మరి ఇప్పుడు కూడా ఈ బడ్జెటే ఫస్ట్ అండ్ లాస్ట్ కాదు కదా. అవును. సో వచ్చే బడ్జెట్లన్నీ ఏమైనా అలొకేషన్స్ పెరుగుతాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏమన్నా కేంద్రంతో ప్రభుత్వాలుగా గిల్లి గజ్జాలు ఉండవు, రాజకీయంగా ఉంటుంది కానీ ప్రభుత్వంగా కాంగ్రెస్ అందరి సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణకు. ఎందుకంటే 7 లక్షల కోట్ల లోతైన విషాదకరమైన ఆర్థిక లోటులోను 40,000 కోట్లు పన్ను మనం ఏంటిది ఇంట్రెస్ట్లు చెల్లించాల్సి వస్తుంది. ఇంతకుముందు ఏంటి, ఒక సంవత్సరానికి 7,000 కోట్లు ఇంట్రెస్ట్లు చెల్లించేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మనం 20,000+ crores సర్ప్లస్తో మిగులు బడ్జెట్తో ఇచ్చినప్పుడు పర్ మంత్ 7,000 crores చెల్లించాల్సి వస్తుంది. ఇది కొంచెం తేడా ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వారి పుణ్యం. కేసీఆర్ గారు కాళేశ్వరం ఇచ్చిపోయారు, వైట్ వెళ్ళిపోయారు, అప్పులు కూడా ఇచ్చిపోయారు. మరి మోదీ గారు ఏం చేస్తారో, మోదీ ఖేదమా మోదమా చూడాల్సిన అవసరం. సో రెండో ముఖ్యమైన అంశం, ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నారా? ఎందుకంటే 38 మందిలో 26 మంది వస్తేనే పార్టీ ఎల్పి మెర్జ్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. 10 మంది వచ్చి ఇంకా 16 మంది కావాలి. అవుట్ ఆఫ్ 28లో 16 కావాలి మీకు ఇంకా. సో 16 సాధ్యమవుతుందని నాకు అనిపిస్తలేదు. సాధ్యమవుతుంది లేదు విలీనం అవుతుంది అంటారా, లేదు మేము బై ఎలక్షన్లకు సిద్ధం ఉన్నామని చెప్తారా? బై ఎలక్షన్ అనేది ఎవరు చేస్తారు అంటే స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. స్పీకర్ డెసిషన్ తీసుకుంటే వాళ్ళ మీద అనర్హత వేటు పడితే అప్పుడు బై ఎలక్షన్ వస్తుంది. కాబట్టి వాళ్ళేం స్పీకర్కి రాజీనామా ఇవ్వలేదు. కాబట్టి బై ఎలక్షన్ అనేది ఒక ఊహాగానమే. మరి ఎట్లా ఇప్పుడు 16 మెంబర్స్ రావాలి కదా, పార్టీ అయితే మరి మారిరు కదా. వాళ్ళని ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నా. ఎవరిని ఇప్పుడు వచ్చిన వాళ్ళని మీరు అంటలేరా? వస్తారు, నిమ్మలంగా వచ్చేదానికి ఆగాలి కదా. 16 వస్తారా రారా? రావచ్చు. 16 లెక్క చెప్తానండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, రాని వాళ్ళు చెప్తున్నాను నేను, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు తలసాని డిమాండ్ చేస్తున్నట్ట మంత్రి కావాలని, సుధీర్ రెడ్డి ఉన్నాడు మంత్రి కావాలంటున్నట్ట. వీళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసిండు మంత్రి కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకి ఇస్తాం, వేరే వాళ్ళకి ఇవ్వమని. రేపు ముఖ్యమంత్రి అన్నాడు కదా. సో ఇంతమంది చాలా కష్టమైన లిస్ట్ ఉన్న తర్వాత 16 మెంబర్స్ అన్నది డౌట్గానే కనబడుతున్నది కదా. నాకు తెలిసి పెద్ద సమస్య ఏం కాకపోవచ్చు. అంతేనా? విలీనమే ఎట్లయితుందో కానీ పెద్ద సమస్య. ఉప ఎన్నిక అనివార్యం అనేది అయితే కాదు. ఇప్పుడు దానంద్ అయితే మరి ఆయన ఆల్రెడీ పార్టీని మారి ఆ పార్టీ నుంచి పోటీ చేసిండు, అంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు. సో అక్కడైతే తప్పదు అనుకుంటాను సికింద్రాబాద్. ఎక్కడ కూడా ఇప్పుడు నాకున్న అంచనా ఏంటంటే స్పీకర్ క్వాసి జ్యుడిషియరీ, తనకుండే రైట్స్ తనకు ఉంటాయి. సో పోయినసారి కూడా స్పీకర్ అదే చేసిండు కదా. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు గతంలో గతంలో మొన్న హిమాచల్ ప్రదేశ్లో కానీ అండ్ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే విషయంలో కానీ తీసుకున్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎన్ని చెప్పాలి నేను? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవీఎం లేదంటే ఎలక్షన్ మిస్మేనేజ్మెంట్ అయింది, 1 year లోపే క్లియర్ చేయాలి. మన 6 years స్టిల్ కంటిన్యూ. మరి అక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉండవా? ఇప్పుడు ఎవిడెన్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఎవరు కిషోర్ ఎవిడెన్స్ తీసుకుంటారు ఈ 2-3 రోజుల్లో మళ్ళీ. అంటే ఏంది, తీసుకున్న వాళ్ళకి తీసుకున్నట్టుగా ఉంటుంది దాన్ని. కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ నేను తక్కువగా చూడను, కానీ సిస్టంలో ఉండే కొన్ని అంశాలు అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేదేమో ఈ త్రిసభ్య ధర్మాసనం అని చెప్తున్న లైన్ మాట్లాడుతున్నారు. దాని తర్వాత 5 benchకి వెళ్ళినట్టున్నది. సో అక్కడ కొంత ఇంకా అది డెసిషన్ రాలేదు, అక్కడ వ్యాఖ్యానం వేరేలాగా. ఒకవేళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పెషల్ ఇంట్రెస్ట్తో చేస్తే ఉంటుందేమో. ఆయన దగ్గరికే పోతున్నారు వీళ్ళైతే. నాకు తెలిసి మొన్న కూడా నరసింహారెడ్డిది కూడా అక్కడికే పోయిండ్రు, మన నరసింహారెడ్డి గారిది. అయితే వెంకటరెడ్డి గారు, సంపత్ గారి కేసు తెలుసు కదా మీకు? అవును, ఎప్పుడు ఆయన వేటు పడ్డది కదా, ఎవరైనా ఎమ్మెల్సీ మీద దాడి అని, అదేనా సంథింగ్ అదే. ఇంతవరకు అది విస్తృత ధర్మాసనానికి ఎక్స్టెండ్ అయింది. అప్పుడు 3 men bench ఉండే, ఆ నుంచి ఎక్స్టెండెడ్గా పోయింది. ఇంతవరకు లేదు. సరే రాదు అనేది కాదు, కానీ అసలు డిస్మిసల్ చేసే హక్కు స్పీకర్కు ఉందా? ఒక ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను రూలింగ్ పేరు మీద డిస్మిసల్ లేదు, సస్పెన్షన్ ఉంటుంది. అదే అంటున్నాను, సస్పెన్షన్ అనర్హత అదే కదా. ఆ సభకు ఆ రోజుకు
ఆహా మీరు దట్టు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి సస్పెన్షన్స్ వరకే ఉంటుంది, డిస్మిసల్ ఉండదు, రిమూవల్ ఉండదు. అసలు మీరు ఎమ్మెల్యే నుంచి తీసేసే హక్కు ఎవరికీ ఉండదు. అది కాన్స్టిట్యూషనల్ రైట్, అది ప్రజలు ఇచ్చింది. సో ఇప్పుడు ఆ విషయంలో ఏదైనా తప్పు చేస్తే అది క్రిమినాలిటీ కిందకి వస్తుంది. కానీ రిమూవల్ ఫ్రమ్ పోస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు ఉంటుంది కదా అనర్హత, పార్టీ మారితే రిమూవలే కదా, అనర్హతే కదా, చట్టమే చెప్తున్నది కదా. పార్టీ మారితే అనే దాని దగ్గర ఇంకా కండిషన్స్ అప్లై. ఆ 3 సుక్కల తర్వాత చూద్దు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే 2019లో పార్టీ జాయిన్ చేసుకున్నప్పుడు నెమ్మదిగా సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి ఇట్లా మీ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఆయన చాలా తెలివిగా కండువా కప్పలే. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆయా నియోజకవర్గాల్లో జరిగిన మీటింగ్స్లో వీళ్ళు పార్టిసిపేట్ కూడా చేయలే. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఎవరైనా కంప్లైంట్ చేశాను. మీరు ఏకంగా డైరెక్ట్ మీరు కండువాలు ఆల్రెడీ కప్పేసినారు. కండువాలు ప్రగతి భవన్లోనే కప్పిండు, మీరు చూడలే, కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేను. లేదు కొంతమంది గప్పలే. నేను నాకు తెలుసు కదా, ప్రగతి భవన్లో మీరు చేయొద్దు అని చెప్పేసి తిట్టిందే మేము కదా. ప్రగతి భవన్ అంటే అఫీషియల్ కాబట్టి ఇంకా మేము అట్లా కూడా చేస్తలేము, వాళ్ళ నీళ్ళలో పోయి కండువాలు కప్పుతున్నాం. సో కొంచెం ఆయనకంటే తప్పే. బై ఎలక్షన్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేము కదా. ఉండదా? ఛాన్సే లేదు, ఉండదు. ఉండే అవకాశం చాలా తక్కువ. అంటే అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా అంటే 10 మంది ఇప్పుడు ఆల్రెడీ మీరు 75 అంత దగ్గర ఉన్నారు కాబట్టి, సో మీకు సరిపోతారు కాబట్టి ఈ 4.5 ఏళ్ళు వీళ్ళని మీ పార్టీలో ఇట్లా కంటిన్యూ చేస్తారు, అంతేనా? అట్లా కూడా ఉండదు, తెలుస్తుంది తొందరలో. ఆ లైన్ ఏదో చెప్పండి మీరు. కొన్ని చెప్పొద్దు కదా, అన్ని చెప్తాం. లేదంటే 16 మెంబర్స్ రావాలి మరి మొత్తం, ఏదో ఒకటి జరుగుతుంది, అంత మంచిగా జరుగుతుంది. అంటే మీ పార్టీ ఎమ్మెల్యేల కింద టెక్నికల్గా ట్రీట్ చేయరా వాళ్ళని? అట్లా కూడా ఉండదు కదా, కండువా కప్పినాక మీ పార్టీ ఎమ్మెల్యేలు అవుతారు కదా. ఎట్లా ఉన్నా మీరు ఉప ఎన్నిక అనేది అనుకుంటుండే కదా, అది ఉండదు. ఓకే, అంతవరకు చెప్పగలరు. ఎట్లా అనేది రేపు చూస్తాం. ఏ నియోజకవర్గానికి కూడా దెర్ ఇస్ నో ఛాన్స్. ఆ పరిస్థితి వస్తే అది ఇంకో రకంగా కూడా అవుతుంది, చెప్తాది అప్పుడు. కాబట్టి మీరు ముందే కూస్తున్నారు కోయిలలు కాబట్టి కోయండి. నేను అనుకుంటున్నా ఒక 6 నెలల్లో 1 year లోపో లేదంటే 1 year తర్వాతనో ఛాన్సెస్ ఆర్ దేర్ అని. ఉండకపోవచ్చు నా అంచనా. ఓకే, యా. స్మితా సబర్వాల్ కొన్ని కామెంట్స్ చేశారు, చూసే ఉంటారు మీరు. ఎట్లా చూస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? ఆమె అసలు ఆగుతలేదు, పెడుతూనే ఉంది కంటిన్యూగా. అంటే మీ గవర్నమెంట్లో ఆమె ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. అది ప్రభుత్వం దృష్టికి వచ్చి ఉంటుంది. సో అది ఒక వర్గాన్ని కించపరిచినట్టుగా మాట్లాడడం అనేది మంచిది కాదు. ఎవరైనా సరే హోదాలు ఉండని లేకపోని ఎవరైనా మామూలు వ్యక్తి మాట్లాడడానికి లేదు, మాట్లాడకూడదు. మరి ఎందుకు తను అట్లా మాట్లాడుతుందో మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా వచ్చి ఉంటుంది, చూడాలి. అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రభుత్వానికి తెస్తారు. అనెసరీ కామెంట్స్ దాంట్లో ఆఫీసర్ మాట్లాడినా లీడర్ మాట్లాడినా కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుంది. సో ఆ విషయంలో కొంత తొందరపాటు ఆపితే మంచిదని నా యొక్క సలహా. ఎందుకంటే బయట జరిగే పరిణామాలు తనకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు. లేదు, బయట జరిగేవి ఆమె ప్రెస్ మీట్లు వేరే వాళ్ళు మాట్లాడేవి విని ఒక్కొక్కరికి కౌంటర్ ఇస్తుంది ఆమె, మళ్ళీ ట్వీట్లు పెట్టి సంథింగ్ డిఫరెంట్గా ఉంది. నేనైతే వద్దు అనేదే మా సలహా. అందుకని సరే ముఖ్యమంత్రి గారు అధినాయకత్వం అంటే అడ్మినిస్ట్రేషన్ ఏం తీసుకుంటారో కానీ మనం కించపరిచేటట్టుగా ఏ సమాజం గురించి మాట్లాడే హక్కు ప్రభుత్వానికి కాదు, వ్యక్తికి కూడా లేదు, ఉండకూడదు, ఉండదు. దట్టు దివ్యాంగుల పట్ల ఒక సానుభూతి ఉండాలి. రిజర్వేషన్ ఏమి ఒక పర్సన్ కల్పించింది కాదు కదా, పార్లమెంట్లో చేసిన చట్టం ఆధారంగా కల్పించిందే కదా. ఇప్పుడు రాజ్యాంగంలో ట్రాన్స్జెండర్స్కు రిజర్వేషన్ లేదు, ట్రాన్స్జెండర్కి హక్కులే లేవు. అప్పుడు అసలు ఈ యొక్క జెండర్ లేదు మనకు, మేల్ ఫిమేలే. కానీ పోతున్న క్రమంలో వాళ్ళకు ఒక జెండర్ డిక్లరేషన్ ఉండాలని, వాళ్ళకు హక్కులు కావాలని కొట్లాడుతున్న దాంట్లో న్యాయం ఉంటుంది కదా. ఉంటుంది ఖచ్చితంగా. అట్లనే దివ్యాంగులు కూడా బుద్ధిమాంద్యము వేరు, అంగవైకల్యం వేరు, లేకపోతే దృష్టి లోపం వేరు, వివిధ రకాల లోపాలు మన శరీరంలో ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ పట్ల కన్సోల్ చేసి ఇంకా వాళ్ళని ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, సహజమైన వ్యక్తి కంటే భిన్నంగా వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలంటే మనం రిజర్వేషన్లు పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక ప్రత్యేక శాఖ కూడా ఉంటుంది, వికలాంగులకు సంబంధించిన శాఖ, దివ్యాంగుల కూడా ఉంటుంది. వాళ్ళ అప్లిఫ్ట్మెంట్, మన ట్రై సైకిల్స్, తర్వాత వాళ్ళ వినికిడి శక్తిని పెంచడానికి ఒక మన జగిత్యాల పిల్లగాడు అనుకుంటే చాలా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. అది నాకు ఎవరు చూడలే,
అమెరికా ప్రభుత్వం పిలిచింది, అక్కడికి ఇన్వైట్ చేసింది ఇన్వెన్షన్కు. ఆ 3 మీటర్స్ ముందు ఏం వస్తువులు ఉంటాయి అనేది కూడా చెప్తుంది అక్కడ. సో అదొక దివ్యజ్ఞానం లెక్క. అలాంటి మన వాళ్ళు ఏంది సొసైటీ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళకు ఆర్థిక సహకారాలు వివిధ సహకారాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వంగా అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో రిజర్వేషన్ అనేది ఒక చిన్న అంశం, వాళ్ళ జీవితం మొత్తం పెయిన్ఫుల్గా ఉంటుంది. అలాంటప్పుడు అట్లా కామెంట్ చేయడం అనేది మంచిది కాదు. బట్ తాను ఎందుకు చేసిందో గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ పాటికే చీఫ్ సెక్రటరీ మాట్లాడాలా, ఢిల్లీలో ఉన్నారు అంత. ఇప్పుడు మనం ఏంది ఈ రైతు డిక్లరేషన్ లాంటిది ఒకటి పెట్టి ఇప్పుడు మనం మిగతా అంశాలు కూడా ఏమేమి చేయాలో ఢిల్లీలో అందరూ మెయిన్ క్యాబినెట్ అంతా కూడా ఢిల్లీలో ఉంది. సో ఈ రోజు నుంచి హౌస్ ఉంది, సో బిజీ ఉంటుంది కాబట్టి ఏదో ఒక సందర్భంలో చర్చ రావచ్చు. కానీ దాన్ని సబటైజ్ చేయడం అనేది కాదు, అట్లాంటి రిపీట్ కాకుండా చేయాలి. ఏదో అంశం పైకి వచ్చింది కాబట్టి ఒక చర్య జరిగింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చేటట్టుగా కాకుండా అవి రిపీట్ కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. దానికి మాలాంటి వాళ్ళని సమాధానం చెప్పలేకుండా పోతాం. మా ప్రభుత్వం అట్లా ఉండదు కదా. టీవీలోకి పోయి ఏం మాట్లాడతారు, ఇంకా 2 రోజులు డిలే అయితే డైరెక్ట్ గవర్నమెంట్ని అటాక్ చేయడం స్టార్ట్. ప్రభుత్వం అనేది చాలా బాధ్యతాయుతంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా ప్రతి వ్యక్తి కూడా ఇంటర్నల్, మేము ఎక్స్టర్నల్ ఉన్న వాళ్ళమే మాకే ఇబ్బంది ఉంటుంది, ఇంక ఇంటర్నల్గా ఉండే వాళ్ళకి చెప్పలేని పరిస్థితి వస్తాయి. కాబట్టి అట్లాంటివి మంచిది కాదు. తెలుసు చదువుకున్నది, కానీ ఎందుకు అట్లా మాట్లాడుతుండ్రో నాకంటే మీన్స్ లాస్ట్ 10 years ఎఫెక్ట్ అయి ఉంటుంది తెలియదు. ఇంకా మరి ఎవరన్నా వల్ల వారి వెనుక ఉండేమని అనిపిస్తున్నారు అనేది కూడా తెలియదు. కానీ అట్లా అన్నా కూడా చిన్నపిల్లగాళ్ళు కాదు కదా, అది వ్యక్తిగతంగా కూడా చాలా లాస్. అది వ్యక్తిగతంగా కూడా మన క్యారెక్టర్ మీద బ్యాడ్ పడేది. అది వీలైతే ప్రేమించు, ద్వేషం ఎందుకు, దేశం పెంచుకోవడం ఎందుకు. నువ్వు అల్ట్రా ఎక్స్ట్రాడినరీ ఇంటలెక్చువల్ అనుకో, ఇంకా ఐఏఎస్ నుంచి మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ కాండి, సిఎస్ కాండి, సెంట్రల్ సర్వీసెస్కి పోండి, వాళ్ళు ఏదో వాళ్ళకు తోచినంత చదువుకొని వాళ్ళకున్న జ్ఞానం కొద్దీ ఏదో ఒకటి అవుతారు. అందరినీ అవమానించినట్టు ఎందుకనేది నా ఒక రకమైన ఏమంటారు దాన్ని, ఆరోపణ లాంటిది అనుకోవచ్చు. కానీ చూడాలి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది. కేసీఆర్ ఇంకా ఇవాళైతే సభకు రాలేదు, రేపు ఎల్లుండి ఏమైనా వస్తాడా అనుకుంటున్నారా? బడ్జెట్ వస్తుండు ఢిల్లీ అంటే ఏమో మరి పేపర్లలో అయితే వచ్చా అన్నారు. మరి అదేదో వెరైటీ ఉంది నాకైతే. అసలు అపోజిషన్ లీడరు, క్యాబినెట్ హోదా కలిగిన అపోజిషన్ లీడరు అసెంబ్లీకి వస్తాడా రాడా అన్న దాని మీద చర్చ ఏంటి అసలు? ఒకవైపు ఏమో అతి తక్కువ సీట్లతో 11 సీట్లకే పడిపోయిన జగన్ ఏమో అసెంబ్లీకి పోతున్నాడు. వాళ్ళకు ఆయన ఎక్కడ రాజకీయ కక్షలు ఉన్నట్టే ఉన్న వాళ్ళు, ఎవరితో బేరగీసి కొట్లాడుకుంటే వాళ్ళే పోతున్నారు. మరి అంత మనోనికి ఎక్కడిది? ఇప్పుడు ఇంతమంది పోతుండని తెలిసినా కూడా కించిత్ ఆలోచన కూడా లేదు. మరి ఇంకోటి, నువ్వు నేను అనడం కాదు, ఆయనకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, వాళ్ళకి ఎందుకు లేదు, మాట్లాడేటోళ్ళకి ఎందుకు లేదు? సార్ మనం పోతేనే ఇప్పుడు లీడర్ మాట్లాడితేనే దాన్ని బేస్ చేసుకొని క్యాడర్ మాట్లాడతారు. మరి వీళ్ళు కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, మిగతా నాయకులైనా, నువ్వు అన్న XYZలు అయినా ఎట్లా మాట్లాడతారు? హౌస్కి రాకుండా, బడికి రాకుండా తప్పించుకొని మొత్తం బడి గురించి ఉపన్యాసాలు ఇచ్చినట్టు ఉండదు. మళ్ళీ మీటింగ్లో కానీ ముందు పోయి ఆ చేతనైనా కాకపోయినా కూర్చొని మాట్లాడి కర్ర పట్టుకొని తిరిగి వస్తుండే కొట్లాడతాడు. మరి ఈడెవరు కొట్లాడాలి? ఇక అట్లా అనిపించుకొని వస్తాడేమో, అబ్బా వచ్చిండ్రా చివరికి సార్ అని. సరే వచ్చినా రాకపోయినా పెద్ద సమస్య ఏం లేదు, వస్తే అది వాళ్ళకు ఉపయోగం. రాకపోతే ఆయన మెంటాలిటీ కూడా కొంచెం ఇప్పుడు అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు కామెంట్ చేస్తారే వచ్చినవా ఏంది అది ఇది అని అంటుంటారు కదా. కామెంట్ రన్నింగ్ కామెంటరీ ఉంటుంది కదా కామన్గా. మరి అవన్నీ తట్టుకునే స్టేజ్లో ఉండడో లేడో, అవతల సీట్లో కూర్చోవాల్సిన నాకు తెలిసి మనోడు అంతకంటే ఎక్కువ స్ట్రెస్ని కూడా తట్టుకున్న దాఖలాలు చూసినాం కదా మేము. కానీ బిఫోర్ పవర్ కదా, ఇప్పుడు ఆఫ్టర్ పవర్ కదా, 10 ఏళ్ల రాజరికపు ఆఫ్ కోర్స్ వ్యవస్థ. నేను అనుకుంటా అది ఆయనకి నష్టం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండనంటే ఎంతో కష్టపడితేనే ఇంతమందిని కన్విన్స్ చేసి అయింది కదా. మీరు ఓడిపోయిందంటే కూడా అంత కష్టపడ్డట్టే, అంటే అంత నెగిటివ్ కష్టపడ్డట్టే లెక్క కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు ప్రతి దాన్ని మీరు చాలా గొప్పగా చెప్పుకున్న పరిస్థితి ఉన్నది కదా, ఆ గొప్పని సభలో చెప్పుకోవచ్చు. ఎందుకు మొన్నటి దానిక గొప్ప అయింది, ఇప్పుడు ఎందుకు ఒక బలహీనత అవుతున్నది? సో సంథింగ్ ఎక్కడో ఒకటి ఉన్నది. బట్ ఏమైనా లీడర్షిప్ క్రైసిస్ వాళ్ళ మధ్యన ఉందో అది మనకు తెలియదు. కానీ లేదంటే బీజేపీతో మరింత సహకారం పెంపొందిన తర్వాత రావాలనే ఆలోచన ఉన్నదా? పొత్తు విలీనమా అనే చర్చ ఒకటి జరుగుతున్నది ఇప్పటికీ. సో పొత్తు విలీనం లేకపోయినా బీజేపీ ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కాదు, ఇప్పటికీ బీఆర్ఎస్ఏ కదా. సో ప్రధాన ప్రతిపక్షంగా తను
నిర్వర్తించాల్సిన రోల్ లేనప్పుడు రేపు అడిగే హక్కును కోల్పోతుంది. అట్లా బీజేపీకి అనుకూలతను పెంచుతుందా అనే కోణం కూడా చూస్తా నేను తగ్గుతా సార్, ఎంత అంటే అంత తగ్గుతా, కానీ నన్ను కాపాడరి ఇదేమైనా కోణం ఉందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వర్సెస్ కేసీఆర్ గారు కాదు కదా, తెలంగాణ ప్రజలు ప్లస్ ప్రభుత్వంలో విపక్షం అనేది ఒక ప్రధానమైన అంగం. అవును, మేము ఇప్పుడు మీలాగా ఇంతకుముందు ప్రతిపక్షాలు అనగానే మాకు అది అసలు ఎందుకు ఆ వ్యవస్థ ఒకటి అవసరమా తీసిపడేద్దాం అన్నట్టు ఏం లేము. మీరు బలంగా ఉండి మీరు ప్రశ్నిస్తేనే మరింత పదునైన పనులు అవుతాయి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు రోల్ ప్లే చేస్తుండ్రు, సోషల్ మీడియా యూట్యూబ్స్ ప్లే చేస్తున్నాయి, అవి కూడా కౌంట్ అవుతున్నాయి, వాటిని కన్సిడర్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఇక ఆయన లేకపోతే మరి మీరున్నారు, ఏం చేయాలి? మీరే ప్రజల వాయిస్ వినపియండి. ఇక వాళ్ళు మాత్రం ఊరికనే వచ్చి రాజకీయాలు చేసుకొని పోతారు. ఏది బయట బహిరంగ సభలు పెట్టుకుండా సంపాదించిన సంపాదన కొంత ఉంది కదా, దాన్ని పెట్టుకొని ఆడ పబ్లిక్ మీటింగ్లో లేకపోతే అక్కడిక్కడ చేసి మనోడు కాక కేటీఆర్ ట్వీట్ చేసినట్టు, కాలేజీలో ఇంత మంచిగా ఉంటే ట్వీట్ చేసినట్టు ఇదే ఎర్రపప్పు ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ తిరుగుతారు. కొంచెం స్టాండర్డ్గా ఉండాలి. నేను అందుకనే ప్రతిసారి అంటున్నాం, ఇప్పుడు నేను గట్టిగా అనకపోవడానికి నేనేం లేను కాబట్టి అంటలేను, కానీ మీరు కనీసము రాజకీయ పార్టీగా బతికే ప్రయత్నం చేసుకోవట్లేదు. ఎమ్మెల్యేలు వస్తున్నారు అంటే ఏముందని ఎమ్మెల్యేలు ఉంటారు మీ కాడ చెప్పండి నాకు. నీకు అసలు వద్దంటే కూడా వచ్చేటోళ్ళ శాతం పెరుగుతుంది. ఇప్పుడు దాని నుంచి ఒక ఎమ్మెల్యే వస్తానే, ఇప్పుడు మా బాధ ఏంటంటే ఆయనను బుజ్జగించుకోవాలి ఫస్ట్, వస్తాడట ప్లీజ్ కొంచెం, ఎందుకంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు పాతోళ్ళు ఏం కావాలని మా వాళ్ళు మేమే నాలాంటి వాడే అంటుండే ఒక మాట. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అదొక టాస్కే కదా, పలానా దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యే వస్తుంది. ఇప్పుడు గద్వాల వస్తా అనేసరికి సోదరి ఈ కొంత సరే కష్టపడి వచ్చింది, కొట్లాడింది, ఓటమి పాలైన తర్వాత కొంత ఏదో చివుక్కున ఉంటుంది, వాళ్ళని కన్విన్స్ చేయడమో లేకపోతే ఒక్కో సందర్భంలో ఎపిసోడ్ అయింది కదా. సో అట్లా కొంత ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది. 26-30 నిండేది పెద్ద సమస్య కాదు, కానీ కొంచెం పొలిటికల్ ఎథికల్ కూడా అందరు ప్రశ్న. నిజంగానే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి భారీ దెబ్బనే కదా ఇప్పుడు వీళ్ళందరూ వస్తున్నారు. ఇప్పుడు నాలాంటి కొంచెం మొండోని ఉంటాయి కాబట్టి ఏమవుతుంది, పార్టీ బతికితే చాలు అనుకునేటోని నేను, కానీ అందరూ అట్లా ఉండరు కదా, నేను కూడా బతకాలి కదా దాంట్లో అనుకునేటోళ్ళు ఉంటారు కదా. మనకేం ఉండదని కాదు, కానీ విస్తృత పార్టీ ప్రయోజనాలు కొంచెం అప్పుడప్పుడు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపు మనకు వస్తానే ఒక పాజిటివ్, అంతేనా ఇక మళ్ళీ వచ్చి వస్తుంది, అడిగిపోతుంది, మంచిగా వస్తుంది. ఆ రోజు మంచిగా చివరికి ఎమ్మెల్సీలను కూడా తీసుకుంటున్నారు కదా, ఎమ్మెల్సీలను కూడా తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా డిమాండ్ పెడతారు, నెక్స్ట్ పీరియడ్ కూడా మాకు అవకాశం కల్పించండి అంటే. చాలా మంచి పోస్టులు ఉన్నాయి రాఘు, చాలా మంచి. ఇంకా బెల్లయ్య నాయక్ గారికి ఆయన కార్పొరేషన్ ఇచ్చినట్టున్నారు కదా, అసలు ఆయన కార్పొరేషన్ ఏమన్నా ఆనే పదవేనా? ఆయన చేసిన ఫైట్ కి లేకపోతే ఆయన త్యాగం చేసి తీసుకున్నాడు, ఏం చేస్తాడు మరి, త్యాగం న్యాయం కదా ఇది. నెక్స్ట్ టైం మంచి బెటర్ లక్ అనుకున్నాడేమో, బట్ నేను ఇంకా చాలా ఉన్నాయి మంచిగానే ఉంటాయి అనుకుంటున్నా. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే కార్యకర్తలు కూడా కాదు, మండల్ లెవెల్ నియోజకవర్గం లెవెల్లో పనిచేసిన వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు, వాళ్ళు అకామిడేట్ కావాలి. ఈ చేరికల వల్ల కొంత ఇబ్బందులు అవుతున్నాయి. ఎట్లా ఉన్న పలంగా గెలిచిన ఎమ్మెల్యే తాలూకు వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు, ఆడ పని చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే తాలూకు క్యాడర్ సెకండరీ అవుతుంది. అవును, మీ నియోజకవర్గంలోనే గొడవ ప్రొటెస్ట్ చేశారు కదా, అప్పుడు కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అది దాన్ని సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంది. మేబీ న్యూ పిసిసి ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత అది కొంత కోఆర్డినేషన్ బాధ్యత. ఆయన ఇప్పుడు సీఎం గారికి శాఖలు ఎక్కువ ఉన్నాయి, హోమ్ ఉంది, మున్సిపల్ ఉంది, ఇంకా కొన్నింటి అదనంగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ రివ్యూస్కు తర్వాత తను బిజీగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు అయిపోద్దా ఎక్స్పాన్షన్ పీసీసీ ఇవన్నీ శ్రావణ మాసం ఆఫ్టర్ 15th అవుతుండొచ్చు. అదే ఇప్పుడు ఆషాఢం అని ఆపిరని అంటున్నారు కదా, కొంచెం ఉంటాయి సెంటిమెంట్స్ కామనే కదా, బట్ ఆల్రెడీ అంటే దే ప్రిపేర్డ్ సంథింగ్ మెంటల్గా. 15th వరకు అయిపోద్దా, తర్వాతనేమో తర్వాత కావచ్చు. అది అధిష్టానం తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి గారితో పాటు ముఖ్య నాయకులు భట్టి గారు కానీ, మన ఉత్తమ్ గారు కానీ, వెంకటరెడ్డి గారు వాళ్ళు అనుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే పదవుల కంటే ఏంటంటే సమన్వయం ఇప్పుడు సమస్య అవుతుంది. ఓకే, వచ్చిన వాళ్ళది రానోళ్ళది, అవకాశాలు వచ్చిన వాళ్ళకు రానోళ్ళకి మధ్య కొంత కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. దాన్ని కోఆర్డినేట్ చేసుకున్న తర్వాతనే ముందుకు పోవడం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సరే, ఏది ఏమైనా చేరికల వల్ల లాభమా నష్టమా అంటే చేరికల వల్ల నష్టమేమీ లేదు, కానీ
నష్టాలు మరింత జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది జనంలో వ్యతిరేకత రాకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి కేసీఆర్ చేసింది మీరు చేసింది అనకుండా ఉండాలంటే అదే కదా మరి ఏం చేయాలి? చేంజ్ మరి అంటే అదే కదా వాళ్ళు ఊరికే కూల్చుతాం కూల్చిపడేదే కూల్చిపడేస్తారు. ఈయన చేతులనే ఉన్నట్టు వీనికి ఏదో అంటారు కదా, వీరు లేవదు ఏదో అన్నట్టుగా ఉంటారు. బట్ ఏదున్నా కొంచెం ఆలోచించే ముందుకు పోతున్నదైతే చూస్తున్నా స్ట్రాటజిక్గా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. థ్యాంక్ యూ. ఇది అద్దంకి దయాకర్తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.